భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు కీలకమైన ఎన్నికలప్పుడల్లా కూడా పాకిస్తాన్ చైనా కవ్విస్తుంటాయి. ఎందుకు అంటే ఆ టైంలో ప్రజాప్రభుత్వాలని పట్టించుకోరు సైన్యం అన్నట్టుంది. కానీ ఇక్కడ సైన్యం చిట్ట చివరి రోజు దాకా కూడా ప్రజాప్రభుత్వాలని పట్టించుకుంటే వాళ్ళ అధికారంలో బలహీనంగా ఉన్నా ఇవన్నీ వాళ్ళకి పట్టదు. పర్ఫెక్ట్గా రూల్స్ పాటిస్తారు. ఆ సంగతి క్రిందటిసారి వాళ్ళకి బుద్ధి రావాలి. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో పాకిస్తాన్ చేసినటువంటి దాడి ఏదైతే పఠాన్కోట్, దానికి ప్రతీకారం జరిగిందా లేదా? సర్జికల్ స్ట్రైక్. సరే, అది మధ్యలో ఎలక్షన్ కాబట్టి జరిగింది. మెయిన్ ఎలక్షన్స్కి చెక్ పెడదామని 2019 ఎలక్షన్స్ అప్పుడు ముందు కావాలని కరెక్ట్గా తీసుకొచ్చి ఏదైతే పుల్వామా అటాక్ జరిగింది, మరి భారత్ ఊరుకుందా? వెళ్ళి పాకిస్తాన్లోని బాలాకోట్లో అటాక్ చేసి రాలా? అట్లాగే చైనా అదే టైంలో సరిహద్దుల ఆక్రమణకి ప్రయత్నించింది. వదిలిపెట్టిందా భారత్? వెంటాడి వేటాడింది. డోక్లామైనా లేకపోతే కనుక గాల్వన్లో అయినా. ఇప్పుడు మళ్ళీ సంథింగ్ ఏదో కదలికలు కనబడుతున్నట్టున్నాయి. తాజాగా సరిహద్దు ప్రాంతాలలో పెద్ద ఎత్తున అత్యాధునికమైన యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని మోహరించింది భారత ఆర్మీ. ఎప్పుడైనా దేనికైనా సిద్ధంగా ఉన్నామన్నటువంటి సంకేతాలు ఇస్తోంది.